ఒకే గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు. ఇది సినిమా కాదు, మన తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న నిజ జీవితం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 14 గ్రామాలు ఇప్పుడు మళ్లీ అందరి దృష్టికి వచ్చాయి. ఎందుకంటే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దగ్గర పడ్డాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామాలు ప్రత్యేకంగా నిలిచాయి. కెరమెరి మండలంలోని ముఖద్దంగూడ, కోట, అంతాపూర్, పరందోలి, గౌరీ, బొలా పటార్, లెండిగూడ, ఏసాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, పాల్సగూడ, నారాయణగూడ, మహారాజ్గూడ, శంకర్లోధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేవి. కానీ మహారాష్ట్ర రెవెన్యూ రికార్డుల్లో ఇవి ఇప్పటికీ చంద్రాపూర్ జిల్లా జివతి మండలంలోనే ఉన్నాయి. ఒకే వ్యక్తి తెలంగాణలో ఓటు వేసి ఒక సర్పంచ్ ను ఎన్నుకుంటాడు, మహారాష్ట్రలో ఓటు వేసి మరో సర్పంచ్ ను ఎన్నుకుంటాడు. అంటే ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్లు ఉండబోతున్నారు. 2 ప్రభుత్వాలు పాలించడంతో ఈ గ్రామాలకి లాభాలతో పాటుగా నష్టాలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు 2 రాష్ట్రాల నుండి వస్తుండగా అభివృద్ధి మాత్రం 2 రాష్ట్రాలు మర్చిపోతున్నాయి. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి వస్తే మహారాష్ట్రలో లాడ్లీ బెహనా వస్తుంది. 2 చోట్ల పెన్షన్, 2 చోట్ల ఉచిత కరెంట్, 2 చోట్ల రేషన్ రైస్ వీరికి అందుతాయి. వేరువేరు సమయాల్లో 2 రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు ఈ గ్రామాల్లో తిరుగుతాయి. ఇక్కడి పాఠశాలల్లో మరాఠీ, తెలుగు మీడియంలో విద్యాబోధన జరుగుతోంది. రోడ్లు మహారాష్ట్ర వేస్తే తెలంగాణ కరెంట్ పోల్స్ వేసి విద్యుత్ అందిస్తోంది. అభివృద్ధి కోరితే మాత్రం బడ్జెట్ లేదంటూ ఓ రాష్ట్రం, కోర్టులో ఉందని మరో రాష్ట్రం తప్పించుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికలు వచ్చాయంటేనే ఈ గ్రామాలు నాయకులకు గుర్తొస్తాయి. ఓట్లు పడ్డాక మళ్లీ మర్చిపోతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల సరిహద్దు సమస్య పరిష్కారానికి సీకే నాయుడు కమిషన్ను ఏర్పాటు చేశాయి అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సమస్య పరిశీలించిన సీకే నాయుడు కమిషన్ అప్పటి ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. ఈ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ గ్రామాల కోసం కేసు వేసింది. ఈ గ్రామాలు మావే అంటూ మహారాష్ట్ర వేసిన కేసు 38 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది. ఇంకా తీర్పు రాలేదు. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2 రాష్ట్రాలు ఈ గ్రామాలను తమవే అనుకొని పరిపాలన చేయాలి అని కోర్టు చెప్పడంతో నాటి నుండి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ గ్రామాలను పాలిస్తున్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు 2 ఓటర్ ఐడీలు, 2 రేషన్ కార్డులు, కొందరికి 2 ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. ఇది మేము ఓటు ఖచ్చితంగా 2 రాష్ట్రాల ఇస్తా మాత్రమే. మా 11 విలేజ్కు తెలంగాణ సరిగా డెవలప్మెంట్ చేయలేదు, మహారాష్ట్ర కూడా సరిగా డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ మొత్తం ప్రజలు దళితులు, ఇక్కడ మొత్తం భూమి వాళ్ళు మాకు 2-3 ఎకరాల భూమిలో పట్టా ఇస్తే బాగా మంచి ఉండే. ఏ గవర్నమెంట్ మాకు సరిగా భూమి కోసం డెవలప్మెంట్ చేయలేదు. మహారాష్ట్ర తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాకు 3 ఎకరాల ఎస్సీలకు పట్టా ఇస్తాం అట్లా చెప్పినారు. మాత్రమే మా భూమికు ఒక్క కూడా స్కీమ్ లేదు, పట్టా లేదు, ఏం లేదు. రైతు బంధు లేదు, క్రాప్ లోన్ లేదు, మాకు సరిగా రోడ్ లేదు. ఉమ్మడి నుంచి పరందులే రావాలంటే బాగా ప్రాబ్లం ఉన్నాయి. దవాఖానా పోవాలంటే బాగా ప్రాబ్లం. ఈ గ్రామాల్లోని ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచే ఇలాంటి పథకాలకు ఇక్కడి ప్రజలు ఆకర్షితులయ్యారు. ఇక లంబాడాలు తదితర సామాజిక వర్గాలకు తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల హోదా ఉంది. కానీ మహారాష్ట్రలో వారికి ఆ హోదా లేదు. ఈ కారణాల వల్ల వాళ్ళు తెలంగాణలోనే కొనసాగడానికి మొగ్గు చూపుతున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసు ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం 2 రాష్ట్రాల నాయకులకు తమ ఓట్లతో తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఈ 14 గ్రామాల్లో ఓటర్లు 2 రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. కానీ ఈ గ్రామాల భవిష్యత్ ఏంటి? తెలంగాణదా, మహారాష్ట్రదా, లేక ఇలాగే రెండిటికీ మధ్యలో ఉండిపోతుందా అనేది కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సింది.